అరే ఈ బాంబులవలేరా నాయేదా ఇవన్నీ నాకీరా నీయేందా ఏమ్రా పెద్ద చిన్న మర్యాలేదా ఈ బే బాంబులు దెంగే బే ఇవి నా బాంబులు నేను ఇయ్యను. నన్ను దెంగే అంటావా? నువ్వు బాంబు అని తెలియవు, నీకు బాంబులు అవసరమారా పొట్టిపడంగాయ్. అరే నా బాంబులు తీసుకున్నావు అనుకో నీ గుద్దలు ఉల్లిగడ్డ బాంబు పెట్టి లేపుతా. ఏంద్రా నా గుద్దలు ఉల్లిగడ్డ బాంబు పెడతావా? నీ గుద్దలు రాకెట్ పెట్టినా అనుకో రాకెట్తో నువ్వు కూడా పైకి ఎగిరిపోతావు. ఇవే బాంబులు దెంగే మమ్మీ. నమస్కారం చోటు మామ. నమస్తే మామ. పబ్లు వాడేంది వీడిని ఇంత మంచిగా పెంచిండు. ఈరోజు వీడిని ఎట్లైనా చేసి మొడ్డ ఉడపాలి. మమ్మ నీకు మంచి మాట నేర్పిస్తా, నేర్చుకుంటావా మామ? చెప్పు మామ, నేర్చుకుంటా. లంజోడుకాను ఒకసారి. లంజోక. చుల్లిగా అను. చుల్లిగా. ఆతిగా అను. ఆతిగా. మళ్ళా చెప్పు మామ. లంజోడుకా చుల్లిగా ఆతిగా. లంజోడుక. చుల్లిగా. ఆతిగా. ఇవన్నీ మీ డాడీ పేర్లు మామ. పోయి మీ డాడీని తీసుకురాపో. సరే మామ. ఒరే లంజోడుక మామ పిలుస్తుండు. అరే చిల్లిగా మామ పిలుస్తుండురా. బేటా ఎవరిని పిలుస్తున్నావు బేటా? నిన్నేరా లంజోడుక. బేటా తప్పు బేటా, ఇలా మాట్లాడొద్దు. అయినా ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు బేటా? చోటు మామ నేర్పించుండ్రా లంజోడుక. బేటా నా పేరు లంజోడ్క కాదు బేటా, నా పేరు బబ్లు. బబ్లు అని పిలువు బేటా. చోటు మామ లంజోడుక అని పిలవమన్నాడు, నేను లంజోడుక అని పిలుస్తా. అరే చోటు లంజోడ్క, నా కొడుకుకి బూతుల మాట నేర్పిస్తావారా నీ బతుకు పూకుల మొడ్డ? తాత తాత ఒక 200 ఉంటే తాత. నా దగ్గర ఎక్కడిరా పైసలు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అరే ఏం తాత, మొన్ననే కదా పింఛన్ పైసలు వచ్చినాయి. అయినా కూడా నేనైతే ఒక్క రూపాయి కూడా ఇయ్యను. ఇప్పుడు పైసలు ఇస్తావా? నేను ఇయ్యను రా, ఏం చేసుకుంటావో చేసుకో. సరే నువ్వు ఎట్లా ఇవ్వవు నేను కూడా చూస్తా. రేపు ఆడుకో. ఎంతసేపు పోతావురా? బయటికి రారా, నాకు బాత్రూమ్ వస్తుంది. నేను రాను. ఒరే రారా, నాకు అర్జెంటుగా వస్తుంది. కావాలంటే నువ్వు మళ్ళా పోదు కానీ. లేదు నేను రాను, నాకు పైసలు ఇస్తేనే వస్తా. సరే 100 రూపాయలు ఇస్తా రారా. 100 కాదు, నాకు 500 కావాలి. అప్పుడు 200 అడిగినావు కదరా. ఇప్పుడు 500 కావాలి. 500 ఇస్తేనే వస్తా, లేకుంటే రాను. సరే ఇద్దా రారా, అసలుకి నాకు కావట్లేదు. అరే మామ సినిమా పోదాం, వస్తావారా? నేను రాందంగి. సరే అటుపోయి గ్యారెలు తిందాం రారా. నా లౌడలో గ్యారెలు. సరే బండి పైన అయినా అట్లా పోయేద్దాం రారా. నీ ముడ్డ వేరా అనేటు. అరే మీకు మాటలలో బూతులు వస్తాయా, బూతులలో మాటలు వస్తాయారా? సినిమాకి పోదాం రారా అంటే దెంగి అంటావా? నేను రానని వచ్చి కదరా. గ్యారెలు తినవద్దాం రారా అంటే ముడ్డల గ్యారెలు అంటావా? నేను తిననని వచ్చి కదరా. బయటికి వేద్దాం రారా అంటే నీ ముడ్డవి రానంటావా? నేను రానని వచ్చి కదరా. ఎందుకు ఇట్లా తయారవుతున్నారా? మీరేమైనా బూత్ల స్కూల్కి పోతున్నారా రోజు? ఇప్పటికైనా మారండి రా సుల్లిగా. హలో, అరే మనవాడా ఎక్కడ ఉన్నావురా? నేను బయట ఉన్నా తాత. అరే తొందరగా ఇంటికి రారా. ఎందుకు తాత, ఏమైనా పని ఉన్నదా? ఆ పని ఉన్నది రారా. నేను పని ఉంటే రాను తాత, పని లేకపోతేనే వస్తా. అయితే పని ఏం లేదు రారా. పని లేని ఎందుకు పిలుస్తున్నావు తాత? నేను రాను పోద్దంగే. నీ పిచ్చి వాడుకో. నీ అమ్మ ఇంకొక 3 రోజులైతే సంక్రాంతి పండుగ వస్తుంది. బాస్ కట్రాజ్ అని ఒక వారం రోజులు లీవ్ అడుగుదాం. హాయ్ కట్రాజ్ సార్. ఓ హాయ్ బబ్లు, చెప్పు ఇలా వచ్చా. సార్ సంక్రాంతి వస్తుంది కదా, లీవ్ కావాలి సార్. ఓ అవును సంక్రాంతి కదా, సరే లీవ్ అప్రూవ్ చేస్తా, వెళ్ళు. థ్యాంక్ యూ కట్రాజ్. అవును ఒక 1 డే సరిపోతుంది కదా, లేకుంటే హాఫ్ డే లీవ్ అప్రూవ్ చేయనా? సార్ నేను మా ఊరికి పోయి మళ్ళీ రావడానికి 1 డే పడుతుంది సార్. సరే అయితే 1 డే అప్రూవ్ చేస్తా, వెళ్ళి మీ వాళ్ళని అందరినీ చూసి రిటర్న్ వచ్చేసాయి. అరే స్టూడెంట్స్, నిన్న చెప్పిన పద్యాలు అందరూ చదువుకొని వచ్చారా? అరే ఫ్రంట్ బెంచర్, నువ్వు ఒక పద్యం చెప్పురా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరేయ పురుషులందు పుణ్య పురుషులు వేరేయ
విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్ సో. అరే బ్యాక్ వెంచర్ డల్లర్గా ఇప్పుడు చెప్తాను పద్యం. అంటే సార్ నాకేం రాదు సార్. నీకు వచ్చింది చెప్పురా. సరే ఓకే సార్. అల్లం మెల్లిగడ్డ నేనెంత కష్టపడ్డా, జారి జారి పడ్డా నీ జాతిపోకులం ముట్ట. తాత తాత, మన ఎదురింటి పింకీ లేదు, ఆమె నేను లవ్ చేస్తున్నా తాత. పిగ్గి అంటే మన రత్తాలు చిన్న కూతురు బిడ్డ అదేనా? అవును తాత, ఆమెనే. ఎలాగైనా నువ్వే ఒప్పియాలి తాత. అరే ఏమైతే వద్దురా, ఇంకెవరైనా సరే గాని. ఎందుకు? అంటే వద్దంటే వద్దంతే. అరే ఎందుకు తాత? వద్దంటే వద్దురా. అరే చెప్పు తాత, ఎందుకో చెప్పు. ఎందుకంటే ఆమె మీ నాన్నకి చిన్న చెల్లి అవుతుందిరా. నీ అవ్వ ఎలా తాత ఆ రోజుల్లో? ఎలా అంటే అప్పట్లో రత్తాలేమో గొర్రెలు గాయపోయేది, నేనేమో బర్రెలు గాయపోయేది. ఒకరోజు నా బర్రె పోయి వాళ్ళ గొర్రెలలో మేసింది, నేనేమో పోయి రత్తాలు మేసిన. నీ అమ్మ ఎంత పని చేసినవరా ముసలోడా, నేను లవ్ చేసింది మొత్తం వేస్ట్ అయిపోయింది. హలో అరే మామ. అరే ఏంద్రా దయ్యాలు మింగించుకున్న టైంలో ఫోన్ చేసినావు? ఏం లే మామ, నిద్ర పడతలేదురా నాకు. అయితే పోయి వితౌట్ షుగర్ ఎవరినైనా సంక నాకు. అది కాదు మామ, పోయి ఒక సిగరెట్ ఇంకో చాయ్ తాగదుందా? అరే పాప ఇష్టం. అరే నాకు నిద్ర వస్తుందిరా, నన్ను పండుకొని రాజేరా. మరి నాకు నిద్ర పడతలేదు మామ, ఏం చేయాలో అర్థమవుతలేదు. సరే ఒకటి చెప్తా చెయ్యి. చెప్పు మామ. క్రోమ్కి పోయి బిట్లు చూసి చక్కగా కొట్టుకొని పండుకో. బిట్టు థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. అన్న ఒక 10 కేజీలు గోధుమ పిండి ప్యాకెట్ ఉందా? 10 కేజీలు లేదు కానీ ఒక 5 కేజీలు అయితే ఉందన్న. అవునా, సరే అయితే 5 కేజీలు ఇయ్యి అన్న. నీకు 5 కేజీలు ఇస్తే నేనేం అమ్ముకోవాలన్నా వేరే వాళ్ళకు? ఎంతమంది చిల్లరగానే చూసిన, కానీ ఏం హవలే కానీ అన్న నువ్వైతే. మింగే ఇక్కడి నుంచి. A few moments later. అరే బాబు, సార్ మీరా చెప్పండి. ఒక గోధుమ పిండి ప్యాకెట్, ఒక పాల ప్యాకెట్, ఒక కాండం ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక ఉప్పు ప్యాకెట్. సార్ ఇదిగోండి సార్. మొత్తం ఎంతైంది బాబు? పాల ప్యాకెట్ 30, ఉప్పు ప్యాకెట్ 10, కాండం ప్యాకెట్ 100, ఆయిల్ ప్యాకెట్ 150. ఈ మొత్తం 100, 150, 30, 45. నీ అమ్మ లెక్కలు వస్తలే కదా, ఏం చెప్పాలి వీడికి? ఏమైంది బాబు? సార్ మీ దగ్గర పైసలు ఎందుకు సార్, ఫ్రీగా తీసుకోపోండి సార్, తీసుకోపోండి. సరే థ్యాంక్ యూ రా. రాక 500 రూపాయలు బొక్క. డాడీ, హలో డాడీ. అరే దెంగుతారా నిన్ను మామూలుగా కొట్టాను రా, గుద్ద వల్ల కొట్టా. ఇంకోసారి డాడీ అంటే చెప్తున్నా. నాకు 20 సంవత్సరాలే వచ్చినాయి రా లంజోడ్క, నాకు 20 సంవత్సరాలే వచ్చినాయి. పెళ్లి కాలే సుల్లి కాలే నాకు. నా ముడ్డ నన్ను డాడీ అంటున్నావు. డాడీ రీఛార్జ్ లే డాడీ. ఏం లేదు, రీఛార్జ్ లేదా? మీ అయ్యని అడుగురా లంజోడ్క. మీ అయ్య పేరేంది బే? లింగయ్య. ఏంది లింగన్న. నేను లింగన్నాను కాదురా హౌలే, నా పేరు బన్నీ, నేను హైదరాబాద్లో ఉంటా. డాడీ రా డాడీ. అరే తమ్ముడు విను, మంచిగా విను. నేను మీ డాడీని కాదు, మీ డాడీది వేరే నెంబర్. మీ మామ లంజోడుకు గుద్దవాళ్ళు తాగి నీకు నా నెంబర్ ఇచ్చిండు. నేను మీ అయ్యను కాదు. నాకు అదంతా తెలియదు డాడీ, నువ్వు రా డాడీ. ఏంది? నాకు అదంతా తెలియదు, నువ్వు రా. ఒరే మీ అయ్య వాయిస్ కూడా గుర్తుపట్టావా రా లంజోడ్క? నువ్వేం కొడుకురావు నువ్వు? నువ్వు రా డాడీ. ఏడికి బే లంజోడ్క వచ్చేది? దెంగుతా నీ పిచ్చి గుద్దల సుల్లి. మీ అమ్మకి రా లంజోడ్క, ఫస్ట్ మీ అమ్మకి ఫోను. అమ్మ దగ్గర సెల్ లేదు. సెల్ తీసుకొని పోయి రా సుల్లిగా. అమ్మ ఇంట్లో లే డాడీ, నువ్వు రా డాడీ. అరే ఈ సుల్లిగా ఫోన్ కట్ చేసుకొని దెంగేరా. ఇంకోసారి నాకు కనుక ఫోన్ చేయాలి, నీ గుద్దంతా పల కొడతా సుల్లిగా. ఎవరు లేరు, పువ్వు ఇస్తాను, వస్తావా? పువ్వా? పువ్వు. మా ఇంటి దగ్గర చాలా పువ్వులే ఉన్నాయి శ్వేత, రేపు క్లాస్కి తీసుకురా, క్లాస్లో అందరి ముందు తీసుకుంటా. ఆ పువ్వు ఎవరికి పడితే వాళ్ళకి కాదు బేబీ, అది ఓన్లీ నీకే ఇస్తా.
అవునా ఏ పువ్వు శ్వేత దాని పేరేంటి? బ్లాక్ పువ్వు. బ్లాకా? కొత్త వింటున్నా శ్వేత. సరే రేపు తీసుకురా, అందరి ముందు తీసుకుంటా. సరే అది వదిలే కానీ నాకు ఫిజికల్ గా హెల్ప్ చేస్తావా? ఫిజికల్ గానా? నాకు ఫిజిక్స్ రాదు శ్వేత. మన క్లాస్ సాయిగాడికి మొత్తం వచ్చు. వాడికి కాల్ చేయి, వాడు వచ్చి హెల్ప్ చేస్తాడు నీకు. మా ఇంటికి రావచ్చు కదా బేబీ, కలుద్దాం. ఇంటికా? వచ్చే ముందు హెల్మెట్ తీసుకొని రా, మర్చిపోకు. హెల్మెట్ తీసుకొని వస్తా శ్వేత. మధ్యలో పోలీసు వాడికి దొరికితే 1000 రూపాయలు బొక్క. పింగరసులిగా సాయిగాని పిలుచుకుంటా. అరే ఈరోజు సైతం కలిసి వచ్చినా మచ్చా. అవునా, ఏం చేశారా మరి? పార్క్ వెళ్ళి మంచిగా తిన్నాం. ఆ తర్వాతకి వేసుకున్నారా? కాదురా, తర్వాతకి రెస్టారెంట్ పోయి బిర్యానీ తిన్నాం. తర్వాతకి ఓయో బుక్ చేసుకొని వేసుకున్నారా? కాదురా, తర్వాతకి పోయి ఐస్ క్రీమ్ తిన్నాం. ఐస్ క్రీమ్ తిన్నాక వేసుకున్నారా మరి? అయినా ఫస్ట్ టైంలోనే ఎవరైనా వేసుకుంటారా? మరి ఎందుకు పోయినావురా? పీకనికి పోయినావా? మంచిగా పార్క్లో రెస్టారెంట్లో అమ్మాయి బిల్లు కట్టిందిరా. నేనైతే మంచిగా దెంగి తినొచ్చిన.